ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియోని కొంచెం ధైర్యం చేసి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కేసులో కొన్ని సంఘటనలు మనసుకి చాలా బాధ కలిగించే విధంగా ఉంటాయి. 2020 జూన్ 19 తమిళనాడులో ఉన్న శాంతాకులం అనే చిన్న టౌన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇండియా మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. ఇది జస్ట్ ఒక అరెస్ట్ కాదు, ఇది కస్టోడియల్ టార్చర్. ఒక సిస్టమ్ ఫెయిల్ అయితే దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి ఈ కేసు ఒక పెద్ద ఉదాహరణ. పి జయరాజ్ 59 సంవత్సరాలు మరియు తన కొడుకైన బెనిక్స్ 31 ఏళ్ల వయసు. ఇద్దరు కూడా సింపుల్ గా షాప్ ని నడుపుకునేవారు. అవి కోవిడ్ జరుగుతున్న రోజులు. లాక్డౌన్ టైంలో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ని వయలేట్ చేశారని పోలీస్ అలిగేషన్స్ చేసి జూన్ 19 సాయంత్రం 7:30కి జయరాజ్ ని అరెస్ట్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత తన తండ్రి అరెస్ట్ అయ్యారని తెలుసుకొని బెనిక్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బెనిక్స్ అక్కడికి వెళ్లే టైంకి తన తండ్రి అయిన జయరాజ్ ని కింద పడేసి పోలీసులు కొట్టడం చూశాడట. దానికి రియాక్ట్ అయ్యి పోలీసులతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ క్షణంలో బెనిక్స్ కి తెలీదు తాను ఆర్గ్యూ చేయడం వల్ల తాను ఇంకా తన తండ్రి ప్రాణాలు కోల్పోతారని. పోలీసులు బెనిక్స్ చేసిన గొడవతో వాళ్ళిద్దరిని స్టేషన్ లో లాక్ చేసి బయట వాళ్ళని కూడా అలౌ చేయకుండా టార్చర్ స్టార్ట్ చేసినట్టు అలిగేషన్స్ ఉన్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ప్రకారం అయితే రాత్రి 7:45 నుంచి తెల్లవారుజామున 3 వరకు ఒకరి తర్వాత ఒకరుగా పోలీసులు వాళ్ళని భయంకరంగా కొట్టారని సమాచారం. కొంతమంది ఐ విట్నెస్లు చెప్పిందేంటంటే పోలీస్ స్టేషన్ బయట ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ అరుపులు వినిపించాయని. ఇక్కడ ఒక దారుణమైన విషయం ఏంటంటే మధ్య మధ్యలో స్టేషన్ లో సైలెన్స్ అయినప్పుడల్లా స్టేషన్ సైలెంట్ గా ఉందేంటి అని ఆఫీసర్స్ మిగతా వాళ్ళని ప్రొవోక్ చేసి మరీ వాళ్ళని కొట్టమన్నట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది ఒక్కసారి కొట్టి వదిలేయడం కాదు, ఇది రిపీటెడ్ గా కొన్ని గంటల పాటు జరిగిన టార్చర్. ఈ కేసులో ఇంకా డిస్టర్బింగ్ కలిగించే పాయింట్ ఏంటంటే విక్టిమ్స్ కి సివియర్ ఇంటర్నల్ ఇంజురీస్ వచ్చాయి. అంటే శరీర లోపల భాగాలు దెబ్బతిని బ్లీడింగ్ సివియర్ గా అయ్యిందట. అది ఎంత సివియర్ అంటే 6 సార్లు వాళ్ళ పంచల్ని మార్చాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇవి నార్మల్ ఇంజురీస్ కాదు, బ్రూటల్ టార్చర్ కి ఒక ప్రూఫ్. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ ఇక్కడ ఇంకో షాకింగ్ ట్విస్ట్. డాక్టర్స్ కూడా ప్రాపర్ గా ఎగ్జామిన్ చేయకుండా ఫిట్ ఫర్ కస్టడీ అని చెప్పారు. బ్లీడింగ్ ఉన్నప్పటికీ ఇంజురీ సివియర్ గా ఉన్నా స్టిల్ క్లియరెన్స్ ఇవ్వడం సిస్టమ్ ఫెయిల్యూర్ అయ్యింది అనడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. తర్వాత వాళ్ళని మెజిస్ట్రేట్ ముందుకి ప్రెజెంట్ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ ఉండడం వల్ల మెజిస్ట్రేట్ డైరెక్ట్ గా ఎగ్జామిన్ చేయకుండా దూరం నుంచి చూసి రిమాండ్ ఇచ్చేశారు. ఇది కూడా ఈ కేసులో ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ప్రతి చోట సిస్టమ్ ఎంత ఫెయిల్ అయిందో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత వాళ్ళని సబ్ జైలుకి తీసుకెళ్లారు. కానీ అప్పటికే వాళ్ళ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. జూన్ 22 బెనిక్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో హెవీ ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల చనిపోయాడు. తర్వాత రోజు ఉదయం జయరాజ్ కూడా పంచర్డ్ లంగ్ అంటే ఊపిరితిత్తుల్లో కన్నం పడ్డం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. జస్ట్ 3 రోజులు పోలీస్ కస్టడీ నుంచి డెడ్ బాడీస్ గా బయటకు వచ్చారు జయరాజ్ ఇంకా బెనిక్స్. ఇక్కడి నుంచి ఇన్సిడెంట్ ఒక నేషనల్ అవుట్రేజ్ గా మారింది. శాంతాకులంలో ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. అది తమిళనాడు మొత్తం స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియాలో కూడా జస్టిస్ ఫర్ జయరాజు బెనిక్స్ అనే ట్రెండ్ స్టార్ట్ అయింది. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అందరూ రియాక్ట్ అయ్యారు. పోలీస్ బ్రుటాలిటీని స్ట్రాంగ్ గా కండెమ్ చేశారు. పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ అవడంతో మద్రాస్ హైకోర్టు సుమోటోగా కేసుని తీసుకుంది. కోర్టు స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చింది. అటాప్సీ, వీడియోగ్రఫీ కంపల్సరీ చేసింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి హ్యాండ్ ఓవర్ చేసింది. సిబిఐ ఇన్వెస్టిగేషనే ఈ కేసులో టర్నింగ్ పాయింట్ అయింది. సిబిఐ జూలై 2020లో కేసుని రిజిస్టర్ చేసి స్పెషల్ టీమ్ ని ఒకటి ఫామ్ చేసి మదురైలో క్యాంప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. పోలీస్ స్టేషన్ లో బ్లడ్ స్టెయిన్స్ కలెక్ట్ చేశారు. DNA టెస్ట్ చేసి విక్టిమ్స్ ది అని కన్ఫర్మ్ చేశారు. ఐ విట్నెస్ స్టేట్మెంట్స్ ని కలెక్ట్ చేశారు. కాల్ డేటా, డ్యూటీ లాగ్స్ అనాలిసిస్ చేసి ఎగ్జాక్ట్ టైమ్ లైన్ ని క్రియేట్ చేశారు. 7:45 నుంచి 3 వరకు టార్చర్ జరిగింది అని కన్ఫర్మ్ చేసుకున్నారు. మెడికల్ రిపోర్ట్స్ అనాలిసిస్ చేసి సివియర్ ఇంటర్నల్ ఇంజురీస్, బ్లీడింగ్, ఆర్గాన్ డ్యామేజ్ కన్ఫర్మ్ చేశారు. ఇది నేచురల్ డెత్ కాదని క్లియర్ అయింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఇంకో దారుణమైన నిజం బయటకొచ్చింది. అదేంటంటే ఈ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ ఉంటారు కదా, అంటే పోలీసులకి సహాయం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఈ టార్చర్ లో ఇన్వాల్వ్ అయ్యారని అలిగేషన్స్ వచ్చాయి.
ఫైనల్ గా సిబిఐ 10 మంది పోలీస్ అఫీషియల్స్ ని అరెస్ట్ చేసి మర్డర్ ఛార్జెస్ తో ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసింది. ఇంకా కోర్టులో వాదనలు ప్రతివాదనలు మొదలయ్యాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తరపు నుండి ప్రాసిక్యూటర్స్ చాలా స్ట్రాంగ్ గా కేసుని ప్రెజెంట్ చేశారు. వాళ్ళు క్లియర్ గా చెప్పింది ఒకటే, ఇది మిస్టేక్ కాదు, ఇది బ్రూటల్ కస్టడియల్ మర్డర్ అని. సిబిఐ జడ్జెస్ ముందు ఎవిడెన్స్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. 6 గంటల పాటు కంటిన్యూస్ గా టార్చర్ చేశారని, ఓ పక్కన పోలీసుల దెబ్బలకి విక్టిమ్స్ కండిషన్ సీరియస్ అవుతున్నా కూడా ఆపకుండా కొడుతూనే ఉన్నారని, ఇవన్నీ కూడా తెలిసి చేసిన పనులని వాళ్ళు హైలైట్ చేశారు. కంట్రోల్ కోసం అయితే ఒక్కసారి కొట్టాలి, కానీ రాత్రంతా టార్చర్ చేయడం ఇది కాన్షియస్ డిసిషన్ అని సిబిఐ స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేసింది. అందుకే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ అని చెప్పి మాక్సిమం పనిష్మెంట్ గా వాళ్ళందరికీ మరణశిక్ష విధించాలని కోరింది. ఇంకోవైపు పోలీస్ తరఫు నుండి డిఫెన్స్ లాయర్ కూడా చాలా ట్రై చేశారు కేసుని సాఫ్ట్ చేయడానికి. వాళ్ళ వాదన ఏంటంటే, బెనిక్స్ స్టేషన్ కి వచ్చినప్పుడే సిచ్యువేషన్ ఎస్కలేట్ అయ్యిందని, ఆర్గ్యుమెంట్స్ పెరిగి పోలీసులు కంట్రోల్ తప్పారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదని, ఏదో అవుట్ ఆఫ్ కంట్రోల్లో జరిగిన సంఘటన అని చెప్పారు. జడ్జెస్ ఈ ఆర్గ్యుమెంట్స్ చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి ఒక మాట అడిగారట. కోపంలో కంట్రోల్ తప్పితే ఒకసారి కొట్టాలి, 2 సార్లు కొట్టాలి, కానీ కొన్ని గంటల పాటు టార్చర్ చేయడాన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారని. అంతేకాకుండా విక్టిమ్స్ వీక్ అయ్యాక కూడా కొట్టడం ఆపకపోవడాన్ని కోర్టు చాలా సీరియస్ గా కన్సిడర్ చేసింది. ఫైనల్ గా మార్చి 23, 2006న మదురై స్పెషల్ కోర్ట్ జడ్జిమెంట్ అనౌన్స్ చేసింది. జడ్జి సీరియస్ గా ఇలా చెప్పారు, కేసులో ఉన్న ఎవిడెన్స్, మెడికల్ రిపోర్ట్స్, విట్నెస్ స్టేట్మెంట్స్ అన్ని కన్సిడర్ చేసి 9 మంది పోలీసుల్ని గిల్టీగా డిక్లేర్ చేస్తున్నామని చెప్పారు. కోర్టులో ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కోర్ట్ అంతా కంప్లీట్ గా సైలెన్స్ అయ్యిందంట. ఎందుకంటే కస్టోడియల్ డెత్ కేసుల్లో కన్విక్షన్ అంటే అది కావాలనే చేశారు అని జడ్జెస్ ని ఒప్పించడం చాలా రేర్. కానీ ఇది ఫైనల్ పనిష్మెంట్ కాదు, ఇది జడ్జిమెంట్ మాత్రమే. తర్వాత మార్చి 31న కోర్టులో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సిబిఐ మళ్లీ స్ట్రాంగ్ గా మాక్సిమం పనిష్మెంట్ ఇవ్వాలని ఇన్సిస్ట్ చేసింది. డిఫెన్స్ సైడ్ లేటెంట్ గా కన్సిడర్ చెయ్యండి అని, ఇంటెన్షనల్ గా మర్డర్ చేయలేదని రిక్వెస్ట్ చేసింది. జడ్జ్ ఈ 2 సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ విని ఫైనల్ గా అనౌన్స్ చేశారు, సెంటెన్స్ ని ఏప్రిల్ 6న ప్రొనౌన్స్ చేస్తామని. ఈ టైంలో విక్టిమ్స్ ఫ్యామిలీ, ముఖ్యంగా బెనిక్స్ అమ్మగారు కంటతడితో జడ్జిని ఇలా అపీల్ చేశారట. నా భర్త, నా కొడుకు ప్రాణాలు తీసుకున్నారు, నాకు న్యాయం కావాలి, వాళ్ళకి మాక్సిమం పనిష్మెంట్ ఇవ్వండి అని ఏడుస్తూ కోరారట. ఆ ఎమోషనల్ మూమెంట్ కోర్టులో ఉన్న వాళ్ళందరినీ కదిలించింది. జడ్జి గారు కూడా ఆవిడ బాధని చూశారు. కానీ ఫైనల్ డెసిషన్ ఏప్రిల్ 6కి రిజర్వ్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత కోర్టులో ఉన్న అందరికీ ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్లే కాదు, ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నారు. ఈ తీర్పుతోనైనా ఈ కస్టడియల్ డెత్స్ తగ్గుతాయేమో చూద్దాం. జడ్జిమెంట్ అనౌన్స్ అయిన తర్వాత బెనిక్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రత్యేకంగా బెనిక్స్ బ్రదర్ మీడియాతో మాట్లాడిన మాటలు చాలా బాధని కలిగించాయి. ఆయన ఏమన్నారు అంటే, కోర్టు గిల్టీ అని చెప్పడం మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చింది, కానీ ఇది ఫుల్ జస్టిస్ కాదని. అంటే వాళ్ళు తప్పు చేశారని చెప్పడం కాదు, వాళ్ళకి సరైన శిక్ష పడాలి అని ఆయన కోరుకుంటున్నారు. నా అన్నని, నా తండ్రిని పోలీస్ కస్టడీలో ఇలా టార్చర్ చేసి చంపేశారు. వాళ్ళు ఏం తప్పు చేశారని ఇలా చేశారు. మేము గత 6 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నామని, తప్పు చేసిన వాళ్ళకి మాక్సిమం పనిష్మెంట్ ఇవ్వాలని, ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఎవరికి జరగకూడదని కన్నీళ్లతో చెప్పారు. పోలీస్ స్టేషన్ లో సేఫ్టీ ఉండాలి, కానీ వాళ్ళే ప్రాణాలు తీసేస్తే ఇంకెవరిని నమ్మాలి అని ఆయన బాధపడ్డారు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్ రైటా రాంగా అన్నది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బెనిక్స్ ఫ్యామిలీకి న్యాయం జరిగి వాళ్ళ గుండెలో మోస్తున్న కొండంత బాధ తగ్గాలని మనం అందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.